ఏంద్రా బాబాయ్? ఏంద్రా మీ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిందా? పర్లేదురా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే. అట్లీస్ట్ మా టవర్ది మేము వచ్చేసరికి అయిపోయింది. సో అంత ఇబ్బంది లేకుంటుండే. బట్ మిగిలిన ఆ టవర్లు కూడా ఇప్పుడు ఫెసిలిటీస్ అయిపోయినట్టు. ఫెసిలిటీస్ అన్నీ ఓపెన్ చేశారా? ఫెసిలిటీస్ ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. రోజుకి ఒక 2 ఈమెయిల్లు. నిన్న ఏదో ఈమెయిల్ వచ్చింది, డాగ్ వాకింగ్ ఓపెన్ అయిందంట. సో మంత్లీ సబ్స్క్రిప్షన్ అది కూడా. సో బేసిక్గా నువ్వు ఏంది? నీకు ఒక డాగ్ ఉంటే నువ్వు లైక్ నీ రెంట్కి యాడ్ ఆన్ లాగా అది. సో ఓ బేసిక్గా $35 ఎంతో. సో నువ్వు కట్టేస్తే బేసిక్గా లైక్ ఎవ్రీడే మార్నింగే కాన్సియర్జ్ వచ్చి నీ రూమ్ యాక్సెస్ తీసుకుని నీ పెట్ని వాక్ చేసి వాళ్ళ ఎక్స్క్రీషన్స్ అయినా చూసుకుని అండ్ అగైన్ దే కమ్ లీవ్ ఇన్ ద హోమ్. అబ్బో, ఇది టూ మచ్ సర్వీస్. ఓకే, ఇనే వాళ్ళకి చూసే వాళ్ళకి ఒక అంటే క్విక్ బ్రీఫ్. సాయిత్ కొత్త అపార్ట్మెంట్లోకి మూవ్ అయ్యి ఫ్యూ మంత్స్ అయింది. దాని గురించి మాట్లాడుకుంటున్నాం. కాదు, ఏంది ఎంత మంత్లీ? వాక్కి $35 బాబాయ్. ఓ, అది సపరేట్. మాకు సబ్స్క్రిప్షన్ అన్నా కదా? సబ్స్క్రిప్షన్ అదే నువ్వు ముందే సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ వీక్ 1 వీక్ కావాలా, 2 వీక్స్ కావాలా, 3 వీక్స్ కావాలా, అలా. అంటే ఏదో టియర్స్ ఉన్నాయి డిఫరెంట్గా. లైక్ మళ్ళీ వీక్లో 2 ఆల్టర్నేటివ్ డేస్ లాగా. అంటే ఇప్పుడు నేను ఉంటా కదా బాబాయ్. సో నేను వీక్లీ 3 days వెళ్తా వర్క్ ఫ్రమ్ హోమ్, మిగతా రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్. సో నేను ఓన్లీ 2 days తీసుకుంటా వీక్కి, బికాజ్ మిగతా రోజులు నేను ఇంట్లో ఉంటా. సో దాన్ని బట్టి ఎంతోదే ఛార్జ్ మంత్లీ. ఓకే, అదొకటి. మళ్ళీ ఎవ్రీ థర్స్డే, ఎవ్రీ మండే అనుకుంటా, లైక్ నువ్వు నీకు ఏమైనా డ్రై క్లీన్ చేయాలంటే అది నువ్వు వాళ్ళొక హ్యాంగర్ ఇస్తారు. హ్యాంగర్ మీద పెట్టేసి నువ్వు కాన్సియర్జ్కి ఇచ్చేస్తే వాళ్ళే వెళ్ళి డ్రై క్లీన్ చేసేసి మళ్ళీ తీసుకొస్తారు అనమాట. ఆల్ ప్రీమియం సర్వీసెస్. కానీ అన్నీ అడిషనల్ ఛార్జ్ బేసిక్గా. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ సబ్స్క్రిప్షన్ మోడల్ అంటావా? కార్లు కూడా మనకి ఇప్పుడు ఈ ఏమంటారు, రిమోట్ స్టార్ట్లు అండ్ ఆల్ దాట్ సెక్యూరిటీ రిలేటెడ్, థెఫ్ట్ రిలేటెడ్ అవన్నీ ఒకప్పుడు స్టాండర్డ్ వచ్చేవి. అండ్ దెన్ ఈవెన్చువల్లీ 3 years వచ్చేవి. ఇప్పుడు అసలు అవి కూడా రావట్లేదు. అన్ని యూ హ్యావ్ టు పర్చేస్ సబ్స్క్రిప్షన్. అండ్ ఇంకా డీప్ వెళ్తే నేనేమైనా అంటే ఫోర్డ్ లింకన్ ఉంది కదా, వాళ్ళ బ్లూ క్రూస్ ఉంది చూడు, లైక్ వాళ్ళ కైండ్ ఆఫ్ ఆటో పైలట్. అది కూడా లైక్ ఓన్లీ 1 year ఫ్రీ ఇస్తారంట. సో తర్వాత నుంచి టు సబ్స్క్రిప్షన్. అరే, మనం అసలు వెల్కమ్ అంటే ఐ మీన్ జనాలకి అడ్రస్ చేయడం మర్చిపోయాం. వాట్ వి టాకింగ్ అబౌట్, వాట్ వి వాంట్ టు టాక్ అబౌట్. సో హలో ఎవ్రీవన్. మీ అందరూ క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను అండ్ అనుకుంటున్నాము. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ బాబాయ్ టాక్స్. ఈరోజు రెంటింగ్ వర్సెస్ బయింగ్ ఏది బెటర్ అని మేము అనుకుంటున్నాము. అండ్ కొద్దిగా ఆ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏ ఊర్లోనూ చెప్పు, ఊరు బట్టి మారిపోద్ది మళ్ళీ. ఊరుని బట్టి అదే ఐ మీన్ మాట్లాడేటప్పుడు విల్ స్పెసిఫై. సో వాళ్ళ సిచ్యువేషన్స్, వాళ్ళ ఊర్లు, వాళ్ళ జాబ్ సిచ్యువేషన్స్ని బట్టి డిపెండ్స్ రెంటింగ్ బెటర్, బయింగ్ బెటర్. విల్ గివ్ దెమ్ at least the tools we know to analyze. Tools in the sense how you analyze stuff అని. రైట్. సో బాబాయ్, ఇప్పుడు నువ్వు ఫస్ట్ కెనడాకి వచ్చినప్పుడు, ఐ మీన్ అందరు షేరింగ్ బేస్ మీద ఉంటారు కానీ, బట్ ఇండివిజువల్గా నీ ఓన్ లీజ్ నువ్వు తీసుకున్నప్పుడు నీ రెంట్ ఎంత ఉండిందిరా? ఎంత ఉండేది? 1700 ఉండేది. 1700. ఓకే. ఇప్పుడు 1700 అంటే నువ్వు ఇప్పుడు సిటీ మారావులే, బట్ ఇప్పుడు ఎంత పే చేస్తున్నావు? ఇప్పుడా అన్నీ కలిపితే అరౌండ్ 2900 ఉంటుంది. 2900. ఓకే. అంటే అప్పుడు జాబ్, దిస్ వాస్ 3 years బ్యాక్ కదా. అప్పుడు జాబ్, అప్పుడు శాలరీలు వర్సెస్ ఇప్పుడు శాలరీలు, ఇప్పుడు ఇన్ఫ్లేషన్. కానీ డూ యూ థింక్ 2900 is worth it for where you're living and the services you're getting and the space you get?
ఎంత వర్త్ 800 ఇట్ అంటే స్క్వేర్ ఫీట్? డెఫినెట్లీ డెఫినెట్లీ ఐ వుడ్ సే ఇట్స్ ఆన్ ద హైయర్ నోట్ ఓన్లీ. కానీ జీటీఏ మొత్తం అలాగే వచ్చింది కదా. సో ఓకే. బేసిక్గా రెండు, వన్ ఇస్ కన్వీనియన్స్ ఫ్యాక్టర్. ట్రాన్సిట్కి చాలా దగ్గర ఉంటుంది అండ్ నా ఆఫీస్కి స్పౌస్ ఆఫీస్కి అన్నిటికీ కొంచెం ఈజీ ఉంటుంది. సో బేసిక్గా ఐ వుడ్ సే వీఆర్ పేయింగ్ మోర్ ఫర్ ద కన్వీనియన్స్ రాదర్ దాన్ అబ్బాయి ఎంత కట్టాలి అన్నదానికి. స్క్వేర్ ఫుటేజ్ వైజ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ వాల్యూ ఫర్ మనీ. అంటే రోజు రోజుకి ఈ కట్టేటోళ్ళు కూడా, బిల్డర్స్ కూడా రోజు రోజుకి చిన్నవైపోతూ వస్తున్నాయి. అవును, కొత్త కదా, బిల్డింగ్ స్క్వేర్ ఫుటేజ్ కట్టే వైజ్. కొద్దీ చిన్న చిన్నవి కనిపిస్తూ ఉంటాయి. లైక్ మామూలుగా ఇప్పుడు అటు వాటర్లో అటు సైడ్ అంత రీసెంట్ కన్స్ట్రక్షన్స్ లేవు కదా, అంటే ఇప్పుడు వచ్చేసినాయి. అట్లీస్ట్ మనం ఉన్నప్పుడు 3 years బ్యాక్ 4 years బ్యాక్ అప్పుడు చూస్తే ద స్మాలెస్ట్ ఎంత ఉండేవి బాబాయ్ అప్పట్లో, లైక్ 800 square feet అని ఉండేది, లైక్ ద స్మాలెస్ట్ వన్. ఇప్పుడు యూ విల్ ఈవెన్ సీ లైక్ 400 స్టూడియో అని, లైక్ 450 స్టూడియో అని, లైక్ వీలైనంత వరకు వాళ్ళు ఉన్న స్పేస్లో ఎన్ని కట్టేద్దాం అన్ని కట్టేస్తున్నాం. అవును. సో బేసిక్గా అంటే ఒక పాయింట్ వరకు రెంటింగ్ ఇస్ ఫైన్ రా. అగైన్ జస్ట్ జంపింగ్ బ్యాక్ రైట్ ఇన్ టు ద టాపిక్, రెంటింగ్ వర్సెస్ బయింగ్. నేను అనుకోవడం నువ్వు అన్నట్టే, రైట్, కన్వీనియన్స్ ఒకటి. ఎందుకంటే యూ హ్యావ్ యువర్ చాయిసెస్ ఎక్కడైనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ ఇఫ్ యూ ఫీల్ దట్ యూఆర్ అవే ఫ్రమ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు యాక్సెస్, యూ నీడ్ యాక్సెస్ టు, నెక్స్ట్ ఇయర్ లీజ్ రెన్యువల్ టైంకి యూడ్ బి ఏబుల్ టు ఫైండ్ అ బెటర్, అంటే ఇంకో అపార్ట్మెంట్ చూసుకుంటావు కదా, నీకు యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉండాలి. సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఒకటి. ప్రాబ్లీ యూటిలిటీస్ తక్కువ వస్తాయి, రైట్. అంటే ఇప్పుడు నేనేం ఆడుతున్నా అంటే ప్రోస్ ఆఫ్ రెంటింగ్, అడ్వాంటేజెస్ ఏంటి రెంటింగ్ అనేది, రైట్. మెయింటెనెన్స్ ఉండదు. సో నువ్వు బ్యాక్ యార్డులు చేసుకోవడం, ఈ ఫ్రంట్ యార్డులు చేసుకోవడం, స్నోలు తీసుకోవడం అయ్యేది ఉండదు కదా. ఆ టైంని ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మంచిగా. నీకు మామూలుగా ఫర్ వ్యూవర్స్, మా బాబాయ్ హ్యాస్ హిజ్ ఓన్ హౌస్, కాంటెక్స్ట్ కోసం. నీకు మామూలుగా లైక్ నువ్వు ఒక మంత్కి వింటర్స్లో హౌ మచ్ టైమ్ డూ యూ స్పెండ్ ఆన్ హౌస్ హోల్డ్ ఇది? అనుకుంటాం బాబాయ్, కానీ మరీ అంత ఏం లేదురా. ఇట్స్ ఆల్ అబౌట్ అగైన్ ఎంత టైం కంటే ఎప్పుడు అనేది. ఇప్పుడు నువ్వు బిజీగా ఆ రోజు నువ్వు ఈరోజు రేపు నువ్వు చాలా బిజీగా ఉంటావు, ఐ మీన్ వర్క్ వైజ్ అండ్ వాట్ ఎవర్ అదర్ స్టఫ్. నీకు స్నో ఎప్పుడు పడుతుందో తెలియదు, రైట్. సో దానికి అనుగుణంగా నువ్వు ఆ టైం డెడికేట్ చేయాలి. అట్లీస్ట్ ఇప్పుడు నువ్వు ఏదో 10 minutesలో మొత్తం లేపేలేవు, డిపెండ్స్ ఆన్ డ్రైవే ఎంత పెద్దదని. కానీ మళ్ళీ అవన్నీ వేసుకొని బయటికి వెళ్ళి, అడ్వాంటేజ్ ఏంటంటే ఒక రకంగా వర్కౌట్. అగైన్ అలాంటి ఎక్స్పీరియన్స్ మేబీ లైఫ్ లాంగ్ ఉండకపోవచ్చు. యూ మూవ్ ప్లేసెస్, సో అదొక ఎక్స్పీరియన్స్. స్నో తీయడం కూడా ఒక ఎక్స్పీరియన్స్. ఐ థింక్ అంత ఏమి ఫ్యాక్టర్ ఉండదు, అంటే అంత టైం కన్స్యూమింగ్ యాక్టివిటీ అని ఏం చెప్పను. కానీ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ ఎప్పుడు అనేది. సో ఇప్పుడు ఈరోజు పడింది అనుకోరా, ఒక బాగా స్నో పడింది అనుకో, గరాజ్ నుంచి కార్ తీసి వెళ్ళాలనుకో, మొత్తం అదేమవుతుందంటే స్నో తీయకుండా కార్ తీస్తే ఆ టైర్ మార్క్స్ అన్ని పడి అక్కడంతా ఫుల్ సాలిడ్ అయిపోద్ది స్నో. సో అది బ్లాక్ ఐస్ లాగా ఫామ్ అయిపోద్ది. సో అలాంటివి ఉంటాయి. టైంకి స్నో తీసుకోకపోతే అండ్ దెన్ ఇఫ్ యూ డిలే ఇట్ అండ్ ఒక రోజు తర్వాత తీసుకుందాం ఆ లోపల గట్టిపడిపోద్ది, మైనస్లో ఉంటుంది కాబట్టి. అప్పుడు ఇంకా కష్టం. ఫ్రెష్గా ఎప్పటికప్పుడు తీసేస్తా ఉండాలి. ఎప్పటికప్పుడు తీసుకుంటే దట్స్ వెన్ యూ విల్ స్పెండ్ లెస్ టైమ్ అండ్ ఆల్ దట్. బ్యాక్ యార్డ్ కూడా రా, నువ్వేమి ద అమౌంట్ of time you spend on maintaining backyard and snow removal is nothing, I would say. At least summers లో అంటే నీ ఓన్ టైమింగ్స్ లో నువ్వు లాన్ మో చేసుకోవచ్చు, కానీ వింటర్ ఇస్ అ లిటిల్ చికాకు మెయింటెనెన్స్ వైజ్. కానీ బ్యాక్ యార్డ్ కాదు, జస్ట్ అదే ఆ స్నో రిమూవల్ పార్ట్ ఆఫ్ ఇట్ చెప్తున్నా. ఓకే ఓకే.
కానీ అగైన్ దెర్ ఆర్ అదర్ థింగ్స్. ఇప్పుడు నువ్వు ఏమంటారు, కొద్దిగా ఒక 20-30 years ఓల్డ్ హౌస్ కొన్నావు అనుకో, నీకు అనుగుణంగా మార్చుకోవాలనుకుంటా. కొత్తిల్లు న్యూ కన్స్ట్రక్షన్ కొన్నావు అనుకో, అంతేం చేంజెస్ ఉండవు, రైట్? ఎందుకంటే నీకు పెద్ద ఆప్షన్స్ ఉండవు. వాళ్ళు ఇచ్చే ఆప్షన్స్ కిచెన్ కౌంటర్లు అవి నీకు అనుగుణంగా పెట్టేసుకుంటావు. అండ్ దెన్ యూ వుడెంట్ ఈవెన్ వాంట్ టు ఇన్వెస్ట్ మోర్ టైమ్ ఆన్ చేంజింగ్ స్టఫ్. కొత్తదిగా, చాలా కొత్తది, బ్రాండ్ న్యూ. సో కానీ 30 years ఓల్డ్ అలాంటి ఇల్లులు కొన్నప్పుడు ఏంటంటే, ఇది మార్చచ్చు, పెయింట్ మార్చచ్చు, షెల్ఫ్లు మార్చచ్చు, ఇది పాతవైపోయాయి, అప్లయన్సెస్ మార్చచ్చు. అలా దాంట్లో కూడా టైం అండ్ మనీ పోతా ఉంటుంది. సో అది కూడా ఉంది. నేను ఇల్లు కొనే ముందు, విచ్ ఇస్ ఇయర్ అగో, ఇదిగో నా క్యాలిక్యులేషన్స్ వేసుకున్నా అప్పుడే, నిజంగానే. దిస్ ఇస్ ఇయర్ ఓల్డ్. ఇదిగో బయింగ్ అ హౌస్ వర్సెస్ నాట్ బయింగ్ ఎ హౌస్ అని రాసుకున్నా, ఫుల్ క్యాలిక్యులేషన్స్. సో దీంట్లో అగైన్ చాలా వేరియబుల్స్ ఉన్నాయి బాబాయ్. దీంట్లో అందరికి ఒక స్టాండర్డ్ ఇది అని ఏది ఉండదు. చాలా వేరియబుల్స్ ఉన్నాయి బాబాయ్. స్టార్టింగ్ ఫ్రమ్ హౌ మచ్ యూ మేక్, రైట్? అండ్ దెన్ వాట్ యూ వాంట్ ఇన్ లైఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రా, కిడ్స్ అనుకున్నారు అనుకోరా, ఇఫ్ యూర్ ప్లానింగ్ టు ఏమంటారు, ఇఫ్ యూర్ ఫ్యామిలీ ఈస్ గ్రోయింగ్, అది కూడా ఒక వేరియబుల్ కదరా. లేదు, అండ్ అగైన్ కన్వీనియన్స్, ఉద్యోగాలు, వర్క్ ఫ్రమ్ హోమా, లేకపోతే ఆఫీస్కి వెళ్తున్నారా, ఆ వేరియబుల్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఆల్సో ఇవి మన ఓన్ పర్సనల్ వేరియబుల్స్ కాకుండా మార్కెట్ వేరియబుల్స్ కూడా ఉంటాయి. ఇల్లులు ప్రైజ్లు ఎంత ఉన్నాయి, ఇంట్రెస్ట్ రేట్లు, అండ్ ఆల్సో ఈ ఫోమో ఫ్యాక్టర్ ఎంత ఉంది, బిడింగ్ వార్స్ కలా వెళ్ళకుండా, ఆ వేరియబుల్స్ అన్ని కూడా ఉంటాయి, రైట్? మార్కెట్ వేరియబుల్స్ అన్ని అప్పుడు నాకు ఒక ఐడియా ఉండింది. ప్రాబబ్లీ ఇంట్రెస్ట్ రేట్స్ అంత పీక్లో లేవు, బట్ ఇంట్రెస్ట్ రేట్స్ స్టార్టెడ్ క్లైంబింగ్. అండ్ హౌస్ ప్రైజ్ స్టార్టెడ్ క్లైంబింగ్ అనొచ్చా, ఏమనాలి, వెర్రిగా లేవు ఇంట్రెస్ట్ రేట్లు, మరీ టూ మచ్ పీక్. సో ఒక ఏమంటారు, 60% అలా వెళ్ళింది, పెరిగింది. దెన్ దట్స్ వెన్ హౌస్ ప్రైజ్ స్టార్టెడ్ సెటిలింగ్. అంటే ఆ బిడింగ్ వార్స్ అవన్నీ లేవు. సో బిడింగ్ వార్స్ లేనప్పుడు నేను మార్కెట్లో ఆల్రెడీ లాస్ట్ 2 years నుంచి ఉన్నాను, కానీ దట్స్ వెన్ వీ పుట్ ఇన్ అన్ ఆఫర్, బిడింగ్ వార్స్ లేనప్పుడు. కానీ ఓవరాల్ నేను ఈ వేరియబుల్స్ అని, నా పర్సనల్ వేరియబుల్స్ తీసుకున్నప్పుడు, వీ వర్ షూర్ రెంటింగ్ వాజ్ వే మోర్ బెటర్ దెన్ బయింగ్ అ హౌస్. అంటే ద అమౌంట్ ఆఫ్ మనీ వీ సేవ్, the amount of money we are able to see in our bank accounts. Rent చేస్తుంటే there is a lot more money that we are able to see in our bank accounts versus buying a house. But again, right, ఇప్పుడు రెంట్కి ఉండే వాళ్ళు దే విల్ సీ సేవింగ్స్. వాళ్ళు డిసిప్లిన్డ్ ఇన్వెస్టర్స్ అయి ఉండి, ఆర్ ఇఫ్ దే హ్యావ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పోజర్ టువర్డ్స్ ఇన్వెస్టింగ్, దే విల్ డెఫినెట్లీ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్. కానీ నీ సేవింగ్స్ అకౌంట్స్ అండ్ చెకింగ్స్ అకౌంట్లు ఉన్న రోజులు యూ విల్ బి లూజింగ్ మనీ. యూ విల్ నాట్ బీట్ ఇన్ఫ్లేషన్, రైట్? ఇప్పుడు దీంట్లో ఏంటంటే, వెన్ యూ బై అ హౌస్, ఇట్ ఈస్ ఫోర్సింగ్ యూ టు పుట్ మనీ ఇంటూ మార్ట్గేజ్ ఎవ్రీ మంత్. యూ డోంట్ హ్యావ్ అ చాయిస్, రైట్? సో యూ హ్యావ్ టు బిల్డ్, అంతేం బిల్డ్ చేయవు ఈక్విటీ ఫస్ట్ 5, 6, 7 yearsలో, బట్ you end up putting money constantly, right? And also the exposure you get from owning a house, ఏమంటారు ఇప్పుడు, అంటే అగైన్ రే ఇదంతా రిలేటివ్ బాబాయ్. నా పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నా ఏంటంటే, ఇప్పుడు ఇల్లు కొంటే ద ఎక్స్పోజర్, ద నాలెడ్జ్, ఓకే, ఇల్లు అంటే జస్ట్ ఏదో కొన్నామా అయిందా అని కాదు. ఎవ్రీ మంత్ నువ్వు టువర్డ్స్ మెయింటెనెన్స్ అని, ఎంత మనీ పెట్టాలి, ఎలా చూసుకోవాలి, అంటే ద హోల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఓనింగ్ అ హౌస్ వస్తుంది. సో నేను అండ్ ఆల్సో ఆ ఈక్విటీ బిల్డ్ చేస్తావు కదరా, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ ఈక్విటీ మీద యూ కెన్ అగైన్ టేక్ లోన్స్ అండ్ యూ కెన్ బై అన్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ, అలా యూ కెన్ ఎక్స్పాండ్. బట్ అదే మల్టిప్లై, అదే నువ్వు రెంట్ చేస్తూ కూడా చేయొచ్చు. సో ఇట్స్ ఆల్ a perspective and variables బాబాయ్. నాకు ఐ ఫెల్ట్ ఇల్లు కొంటే
I had my own calculations. So అది సో బేసిక్గా డెల్టా ఏంటంటే సో లైక్ రెంట్ చేసినప్పుడు సేవ్ అయ్యే మనీ ఇఫ్ యూ కెన్ ఎఫిషియెంట్లీ ఇన్వెస్ట్ ఇట్ సమ్వేర్ అండ్ గెట్ రిటర్న్స్ ఫర్ దోస్ మనీ దెన్ ఇట్స్ వర్త్ ఇట్. అలా Worth it, కాకుండా అంటే లైక్ దెన్ ఇట్ మేక్ సెన్స్ కదా ఫైనాన్షియల్లీ. అలా కాకుండా సేవింగ్స్లో ఉన్నప్పుడు లైక్ ఐదర్ ఖర్చు పెట్టేసే బ్యాచ్ కానీ లేదంటే ఇఫ్ యు ఆర్ నాట్ ఎక్స్ట్రీమ్లీ నాలెడ్జబుల్ అబౌట్ అదర్ ఇన్వెస్ట్మెంట్ ఏరియాస్, అది జస్ట్ సిట్టింగ్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ బేసిక్గా ఇట్ వుడ్ రాదర్ బిల్డ్ యువర్ ఈక్విటీ దాన్ సిట్టింగ్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్. అదొకటి. నేను ఇటు సైడ్ మాట్లాడి మళ్ళీ ఈక్విటీ సైడ్ మళ్ళీ మాట్లాడతాను. సో ఈ ఇన్వెస్టింగ్ కూడా ఇన్వెస్టింగ్ అంటే మనోళ్ళు ఆంధ్ర అండ్ ఇండియన్స్ యూజువల్లీ వాట్ దే డూ ఎదర్ మార్కెట్ ఇట్ కమ్స్ విత్ అ రిస్క్. ఆ రిస్క్ యాపిటైట్ ఉండే వాళ్ళు దిల్ గో అగ్రెసివ్ అండ్ ప్రాబ్లీ దిల్ ఎండ్ అప్ మేకింగ్ మనీ. దెర్ ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్ అక్కడ. కానీ ఇక్కడ హౌసింగ్లో ఏంటంటే హౌస్ క్రాష్ అయినా సరే హౌసింగ్ మార్కెట్ క్రాష్ అనేది ఆ రిస్క్ చాలా తక్కువ కదరా. అండ్ యువర్ హౌస్ డిప్రిషియేటింగ్ అన్లెస్ యువర్ చాయిస్ ఇస్ యూ మేడ్ అ బ్యాడ్ చాయిస్ వెన్ పర్చేసింగ్ యువర్ హౌస్. అప్పుడైతే దెన్ నో వన్ కెన్ హెల్ప్ యూ ఆ డిప్రిసియేషన్కి. నువ్వు ఓవర్ 200,000 ఎక్కువ కొనేసి ఆ బిడింగ్ వార్లో పార్టిసిపేట్ చేసి అండ్ ఆల్ దట్, దెన్ నో వన్ కెన్ హెల్ప్ యూ. బట్ ఇఫ్ యూ మేడ్ అ రైట్ చాయిస్, ఇల్లు కొన్నప్పుడు డిప్రిసియేషన్ అనేది చాలా తక్కువ, అంటే కేసెస్ చాలా అలా జరిగే కేసెస్ చాలా తక్కువ. సో నేను అనేది అక్కడ రెంట్ చేసేటప్పుడు పీపుల్ ఇన్వెస్టింగ్, ఇప్పుడు ఇండియాలో ఇన్వెస్ట్ చేసాం ఉంటాయి కదా. ఇండియాలో ఇన్వెస్ట్ చేసినప్పుడు అంత ఎక్స్ పెరగకపోతే యూఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ డాలర్ కదా బాబాయ్. సో ఇండియన్ రూపీస్ ఆల్వేస్ అగేన్స్ట్ డాలర్, యూఆర్ గోయింగ్ అగేన్స్ట్ డాలర్, రైట్? యూఆర్ మేకింగ్ money in USD but you're putting it in INR. Appreciation is going in INR, so you're against dollar. సో అక్కడ ఇఫ్ ఇట్ మేక్ సెన్స్ అనేది లేని ఆ ఇండివిజువల్ డిసైడ్ చేసుకోవాలి. అండ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ రిస్క్ ఉంటుంది. అక్కడ వేరియబుల్ కూడా కన్సిడర్ చేసుకోవాలి, లైక్ హౌ స్ట్రాంగ్ USD కంపేర్ టు INR ఆర్ ఎనీ అదర్ కరెన్సీ. సో నీకు 7% ఇయర్ ఓవర్ ఇయర్ గ్రోత్ వచ్చిందంటే నువ్వు రూపీ వాల్యుయేషన్ కూడా తీసుకోవాలి అండ్ మైనస్ చేసుకుని దట్స్ యువర్ డెల్టా. అండ్ ఆల్సో వేర్ యూ ఇన్వెస్ట్ ఇన్, రైట్? ఇప్పుడు విజయవాడ లాంటి ప్లేసెస్లో లాస్ట్ ఒక 5 years నుంచి అంత ఒకప్పుడు అంటే అమరావతి వచ్చినప్పుడు పీపుల్ మేడ్ సో మచ్ మనీ అండ్ ఆల్ దట్, రైట్? బట్ ఇప్పుడు ఇట్స్ వెరీ స్టాగ్నెంట్. కానీ ఇప్పుడు అగైన్ నౌ దట్ పీపుల్ ఆర్ ప్రెడిక్టింగ్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ చేంజ్. నౌ అగైన్ there are the new administration, as everyone knows, they're pro Amravati కదా. సో అక్కడ వేరియబుల్స్ కూడా చాలా ఉంటాయి కదా బాబా, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసామని కాదు. ఇంకోటి ఈక్విటీ అన్నావు కదా, దాని గురించి క్విక్గా మెన్షన్ చేస్తాను. హై ఇంట్రెస్ట్ రేట్స్లో నువ్వు లోన్ తీసుకున్నప్పుడు 2.5 3 తీసుకుంటే అంత ఏమీ టువర్డ్స్ ఇంట్రెస్ట్ నువ్వు ఎవ్రీ మంత్ పే చేసే మార్ట్గేజ్లో ప్రాబ్లీ ఇంట్రెస్ట్ ఒక 60%, టువర్డ్స్ ప్రిన్సిపల్ ఒక 40% వెళ్తుంది. కానీ నువ్వు హై ఇంట్రెస్ట్కి లోన్ తీసుకునేటప్పుడు నీ ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతూ ఉన్నప్పటికీ ఏమవుద్దంటే ద అమౌంట్ ఆఫ్ మనీ దట్ గోస్ ఇన్ టు ప్రిన్సిపల్ తగ్గుతూ వస్తుంది. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా, 2,000 నా మార్ట్గేజ్ అనుకోరా. ఆ 2,000లో ఇఫ్ మై ఇంట్రెస్ట్ రేట్ ఇస్ అట్ 2.5%, my principal would be probably 800 and my interest would be 1,200. అదే 5% interest అనుకో, my interest would be around 1,550 and towards my principal would be only 450. So if you're purchasing a house and if you have short term plans, maybe ఇంకొక 4 ఏళ్ళు అమ్మేస్తాను, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను, 4 ఏళ్ళు అమ్మేస్తాను అనుకుంటే you're losing money because first 4-5 years low you won't build that much equity. All your payments goes towards interest. Long term 10 years and చూసుకున్నప్పుడు that's when you take the appreciation and also build equity. సో అది చాలా ఇంపార్టెంట్ బాబాయ్. 2 yearsలో ఎగ్జిట్, 3 yearsలో ఎగ్జిట్ అనేది ఆ కోవిడ్ టైంలో అన్ప్రెసిడెంటెడ్ టైమ్స్ ఉంటాయి కదా, ఏది మార్కెట్ అదే ఇంట్రెస్ట్ రేట్లు బాగా పడిపోయి మార్కెట్ జుమ్ అని లేసినప్పుడు అప్పుడు తప్పితే
short term playing with house market in a short term never makes sense unless you're flipping stuff and all that other stuff. So Yeah. And yeah, for further context, we are especially talking about North American market. North Yeah. American market. Yeah. ఒక బేసిక్గా మామూలుగా ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళినా లైక్ రెంట్ వర్సెస్ బై ఇవన్నీ ఆలోచించే ఓపిక లేదు. లైక్ ఒక సింపుల్ ఈక్వేషన్ అంటే యూజువల్లీ వాళ్ళు ఇచ్చేది లైక్ ప్రైస్ టు రెంట్ రేషియో కదా. సో ప్రైస్ టు రెంట్ రేషియో ఏంటంటే లైక్ ఎనీ వన్ కెన్ డూ దిస్ మ్యాథ్. సపోజ్ నువ్వు కొందాం అనుకున్న హౌస్ వాల్యూ ఎంతో డివైడెడ్ బై హౌ మచ్ యూ పే బై రెంటింగ్ అ ప్లేస్ ఫర్ ద ఎంటైర్ ఇయర్. సో ఆ రేషియో కనుక 17 అండ్ బిలో వచ్చిందనుకో, ఇట్స్ బెటర్ యూ బై ద హౌస్. అదే బిట్వీన్ 17 to 23 అలా ఉందనుకో, దెన్ ఇట్స్ ఇఫీ, లైక్ ఇట్ కెన్ గో ఎదర్ వే. సో పెద్ద ఫరక్ పడదు విచ్ ఎవర్ చాయిస్ యూ మేక్. ఇఫ్ ఇట్స్ 25 and above, ఫర్ నౌ యూఆర్ బెటర్ renting the place. That is a very very quick example that people suggest. Kani, as Bhavai said, ఒక పర్చేజ్ ఆప్షన్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అ ఫినాన్షియల్ ప్లే కదా, దర్ లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మేము సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ కిడ్స్, వీ డోంట్ వాంట్ హ్యావ్ కిడ్స్ ఇయర్. ఎక్కడికెళ్ళి ఆడుకుంటారు? లైక్ వీ హార్డ్లీ హ్యావ్ ఎనీ రూమ్. So we'll probably think about buying a house, even though that ratio might be little off of what they said. So again, it's very subjective and personal decision. అవును, కానీ నువ్వు చెప్పింది మోస్ట్ ఫినాన్షియల్ అడ్వైజర్స్ అండ్ పీపుల్ హు ఆర్ ఇన్ రియల్ ఎస్టేట్ యాక్టివ్లీ ఇన్ మార్కెట్ దే వుడ్ రికమెండ్. కొంతమంది ఆ క్యాలిక్యులేషన్స్ ఏం లేకుండా ఎమోషనల్ డెసిషన్స్ తీసుకుంటారు కదా బాబాయ్. ఇల్లు ఇప్పుడు మనం ఎస్పెషల్లీ మనకి కమింగ్ ఫ్రమ్ బ్యాక్ హోమ్, ఇల్లు అనేది పెళ్ళి అయిన వెంటనే ఇల్లు, కారు ఇస్ మ్యాండేటరీ. కారు ఎంత లైబిలిటీ అనుకున్న, ఇల్లు ఎంత, అలా ఎన్ని లెక్కలు వేసుకుని ఇల్లు కావాలి మనకి. దట్స్ అన్ ఎమోషనల్ డెసిషన్. అది కుడ్ గో బోత్ వేస్ బాబాయ్. బిస్కెట్ అయిన వాళ్ళు ఉన్నారు, అలా ఎమోషనల్ డెసిషన్ తీసుకొని 2 folds చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా హైక్ స్టార్ట్ కాలేదు. జనాలు 300-400 $500,000 ఓవర్ ద ఆస్కింగ్ పెట్టి ఇప్పుడు ఆ ప్రాపర్టీ లిస్టెస్లో చేసి అదే ఎంత తక్కువ కమ్మేసుకొని ఆ డెల్టా ఏదైతే లాస్ అండ్ డెల్టా ఉంటుందో అది కట్టుకోలేక ఎంత కష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకో కొంతమంది స్ట్రాటజికల్గా ఆలోచించకుండా ఎమోషనల్గానే కోవిడ్ ముందు కొనేసి, ఐ నో అన్ ఎగ్జాంపుల్, మాంట్రియల్, క్యూబెక్లో ఎవరో కొని $300,000 they saw $300,000 appreciation in like within 1.5-2 years. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎమోషనల్ డెసిషన్స్ కూడా హిట్ టు ఫ్లాప్ అయిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇంకోటి, కిడ్స్ ఇక్కడ ఆడుకుంటారు అన్నట్టు మాట్లాడారు కదా బాబాయ్. సో అప్పుడు నాకేం గుర్తొచ్చిందంటే సోషల్ ఏమంటారు, సోషల్ కనెక్షన్స్, బేసిక్గా ఎవ్రీడే కనెక్షన్స్, రైట్? అపార్ట్మెంట్లో ఉంటే నువ్వు జనాల్ని చూస్తావు, లిఫ్ట్లో హాయ్ బాయ్లు చెప్పుకుంటా, అలా ఇంకొకసారి చూసినప్పుడు దెన్ యూ జస్ట్ బిల్డ్ దోస్ కాన్వర్సేషన్స్ అండ్ యూ గెట్ టు నో పీపుల్. కానీ నువ్వు ఇండివిజువల్ హౌస్లో ఉన్నప్పుడు, సపరేట్గా ఇల్లు కొనుక్కున్నప్పుడు, the number of people you see on a daily basis is very less. అదొకటి నోటీస్ చేశా. సో రోజువారీ నువ్వు జనాల్ని చూసి పలకరించి మాట్లాడి ఆబ్వియస్గా నీ సర్కిల్లోకి వెంటనే తీసుకోవాలి. బట్ ఐమ్ జస్ట్ సేయింగ్ ఆ రోజు ఇంటరాక్షన్స్ అనేది విల్ బి లాట్ లెస్ వెన్ కంపేర్ టు వెన్ రెంటింగ్ హౌస్. సో యు విల్ బి కన్ఫ్రంట్ టు యువర్ నేబర్స్ ఆర్ నేబర్స్. అవును, నేబర్స్. కానీ అగైన్ వింటర్స్ ఇలాంటి ప్లేసెస్లో, ఎస్పెషల్లీ వింటర్స్లో ఎవరు బయటికి రారు బాబాయ్. సో అగైన్ అక్కడ నేబర్స్ ఫ్యాక్టర్ ఉండదు. కానీ అగైన్ మేము ఒక చిన్న టౌన్లో ఉంటున్నాం కాబట్టి రిక్రియేషనల్ సెంటర్స్ ఉంటాయి. సో ఆ కమ్యూనిటీలు వాళ్ళు వచ్చి, సో మేము మొన్న మా ఏమంటారు, మా రీజియన్ టౌన్షిప్ మీటింగ్ జరిగింది.
సో మా ఇన్పుట్స్ తీసుకున్నారు, నేను తను వెళ్ళాం, మా ఇన్పుట్స్ తీసుకున్నారు, ఎన్ని పార్కులు కావాలా, స్ప్లాష్ ప్యాడ్లు కావాలా, టెన్నిస్ కోర్ట్లు, పికిల్ బాల్ ఫేమస్ అవుతుంది, వాటి రిలేటెడ్ ఏమైనా చేయాలా అని 10 years గోల్ లాగా, ప్లాన్ లాగా దాంట్లో బాగా ఇన్పుట్స్ తీసుకున్నారు. అలా రీక్రియేషనల్ సెంటర్కి వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి కిడ్స్ హాకీ సో అలా బేసిక్గా అయితే కమ్యూనిటీ అటాచ్మెంట్లో ఇన్వాల్వ్ అయితే మ్మ్. బెస్ట్. అలా కాదు, ఐ మీన్ అలా కుదరట్లేదు అంటే దెన్ ఇట్ విల్ బి Yeah. లిటిల్ Yeah, లెస్ again, ఆఫ్. అది కూడా లైక్ ఇది ఇట్ రియల్లీ డిపెండ్స్ ఆన్ హౌ యు ఆర్ సోషల్లీ కదా. ఇంకా లైక్ నాకైతే మొహమాటం ఎక్కువ. బట్ ఎనీవే, ఒకవేళ లేకపోయినా నేను హార్డ్లీ ఇప్పుడు మా అపార్ట్మెంట్లో చూసేది అక్కడ లిఫ్ట్లో తగులుతారు, లైక్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు మనం పనిచేసే అవర్స్కి నేను ఎప్పుడో పొద్దున్న పోతే ఎప్పుడో రాత్రి వస్తావు, ఆ తర్వాత ఇంకా సంబంధం ఉండదు. వీకెండ్స్ ఏమో వీక్ మొత్తం అయిపోయిన బ్యాటరీ రీఛార్జ్ చేసుకోవడానికి సరిపోద్ది. సో బట్ మేక్ సెన్స్. సో నీ కెనేడియన్ హౌసింగ్ మార్కెట్ మీద నీ ఒపీనియన్ ఏంటి బాబాయ్? అరే, టు బి ఆనెస్ట్, ది బెస్ట్ రా. అవునా? అంటే ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది అండ్ ఆల్ దట్ ఉన్నాయి, కానీ ఓవర్ ద ఇయర్స్ చూసుకుంటే ఇఫ్ యూర్ స్ట్రాటజికలీ వెల్ ప్లేస్డ్. అరే బాబాయ్, నిన్నే అడుగుతాను రా, నువ్వు వెళ్ళున్నావు కదా యుఎస్లో, చాలా స్టేట్స్కి వెళ్ళావు అండ్ ఆల్ దట్. విల్ యూ బీ కంఫర్టబుల్ పర్చేసింగ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఇన్ ద స్టేట్స్ వర్సెస్ పర్చేసింగ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ హియర్ ఇన్ కెనడా? ఐ వుడ్ సే కెనడా కదా, ఎందుకంటే ఎస్పెషల్లీ ఫర్ ద హౌసింగ్ రీజన్స్ హియర్. మిగతా అన్ని వదిలేసిన ఎస్పెషల్లీ ఫర్ ద హౌసింగ్ రీజన్స్ హియర్ ఐ వుడ్ సే. Even though Canada is a little pro towards renter than the owner, we still prefer here because నేనైతే ఇమాజిన్ చేసుకోలేకపోతున్నారు యూఎస్లో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీని పెట్టి దాన్ని ఇంకొకరికి రెంట్కి ఇవ్వడము వర్సెస్ స్టూడెంట్స్ని పెట్టడము నేను ఇమాజిన్ చేసుకోలేకపోతున్నా. ఇక్కడ ఐఎమ్ ఏబుల్ టు ఇమాజిన్ ఆల్ దాట్ విత్ వెరీ లో రిస్క్ అండ్ ఏమంటారు, విత్ వెరీ అంత ఎఫర్ట్స్ పెట్టకుండా, అంత లీగల్ ఇష్యూస్ అంత లేకుండా అండ్ ఆల్ దాట్ ఐఎమ్ ఏబుల్ టు ఇమాజిన్ దట్. సో అది నేను యూఎస్లో ఇమాజిన్ చేసుకోలేకపోతున్నా. సో నీ క్వశ్చన్ ఏంటంటే కెనడాలో హౌసింగ్ మార్కెట్ గురించి ఏంటి, రైట్? ఐ వుడ్ సే, నేను యూఎస్లో జనాలతో మాట్లాడిన దాని ప్రకారం అక్కడ హౌస్ వాల్యూస్ అంత అంటే అప్రిసియేషన్ అంత ఉండదు. చికాగో కైండ్ ఆఫ్ అఫోర్డబుల్ కదా కంపేర్డ్ టు అవర్ కెనేడియన్ సిటీస్. అఫోర్డబుల్, బట్ again you're putting in your own money, right? Appreciation లేకపోతే again it's either similar to being in your savings account. I'm just talking about investment properties. నీ ఓన్ ఇల్లు కొనుక్కోవడం అండ్ యూ ఎంజాయింగ్ ద స్పేస్, అక్కడ ఎక్కువ స్పేస్ వస్తుంది, స్క్వేర్ ఫుటేజ్ వస్తుంది, ఎంజాయింగ్ యువర్ స్పేస్ ఇస్ ఫైన్. నేను అనేది ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ ఇఫ్ యూ అగైన్ రా, చాలా వేరియబుల్స్ బాబాయ్. ఏముంది బాబాయ్, ఇప్పుడు నీకు అప్రిసియేషన్ వద్దు, నాకు బ్రేక్ ఈవెన్లో ఉన్నాను, రెంట్కి ఇచ్చిన తర్వాత నేను బ్రేక్ ఈవెన్ అయ్యి క్యాష్ ఫ్లో పాజిటివ్లో ఉన్నాను, నాకు 1000 వస్తుంది ఆ ప్రాపర్టీ మీద నెల అనుకున్నా కానీ ఇట్స్ ఫైన్. అప్రిషియేట్ అవ్వాల్సిన అవసరం లేదు. డిప్రిషియేట్ అవ్వకుండా నీ ఈక్విటీ నువ్వు బిల్డ్ చేసుకుంటూ నీకు నెల 1000 వస్తుందంటే ఇట్ మేక్స్ సెన్స్, రైట్? సో ఒక్కొక్కరు స్ట్రాటజీ ఒక్కొక్కలాగా ఉంటాయి బాబాయ్. కానీ కెనడాలో 10 సంవత్సరాల ముందు ఇల్లు కొనుక్కొని ఇప్పుడు ఎంత 300,000 కొనుక్కొని ఇప్పుడు 1.5 million 1.2 million, అగైన్ డిపెండ్స్ ఆన్ వేర్ దే లివ్. అసలు కెనడా అప్రిసియేషన్ అసలు జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ మీకు ఐడియా లేకపోతే ఇండియాలో చూసే వాళ్ళకైనా ఎవరికైనా లైక్ లాస్ట్ 10 decade లో అసలు హౌసింగ్ మార్కెట్ సిగ్నిఫికెంట్ అప్రిసియేషన్ అయింది. అగైన్ ద రీజన్స్ బీయింగ్ కెనడాలో పీపుల్ ఆర్ కన్ఫైన్డ్ టు very few places. It's not like widespread like US. So US lo there was housing infrastructure and there was more infrastructure, even though they wanted migrants and all that, but Canada didn't have that. So అప్పుడు ఏమైందంటే లాస్ట్ డెకేడ్లో ఇమిగ్రేషన్ అంతా పెరిగింది కాబట్టి ఇండియా నుంచి ఆర్ ఎల్స్వేర్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఏషియన్ కంట్రీ, చైనా నుంచి వచ్చిన వాళ్ళు దే హ్యాడ్ మనీ బట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాజ్ నాట్ దేర్. సో దట్స్ వెన్ ద కాంపిటీషన్ చాలా ఎక్కువ అయిపోయి అండ్ గవర్నమెంట్ వాజ్ నాట్ ఏబుల్ టు, గవర్నమెంట్ అందుకోలేకపోయింది ఎక్కువ ఇల్లులు కట్టడం అండ్ ఆల్ దట్. సో అలా అది దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ డెకేడ్. ఇమిగ్రేషన్ పెరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉంది ఇక్కడ. వర్సెస్ యూఎస్లో ఆల్రెడీ దెర్ వాజ్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో జస్ట్ టు రీఐటరేట్, బాబాయ్ చెప్పింది ఇక్కడ కొనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇల్లులు తక్కువ ఉన్నాయి బేసిక్గా.
అందుకని ఇల్లు వాల్యూలు పెరిగిపోయినాయి. పెరిగిపోయినాయి. దానికి రీజన్ ఏంటంటే కెనడా అవ్వడానికి లైక్ వరల్డ్లో సెకండ్ బిగ్గెస్ట్ కంట్రీ అయినా ఇక్కడ ఎకనామిక్ జోన్స్ మహా అయితే లైక్ వెరీ ఫ్యూ ఉన్నాయి. లైక్ ఇట్ సైడ్ టొరాంటో, కొంచెం పైకి వెళ్తే మాంట్రియాల్, అటు వెళ్తే వ్యాంకోవర్, మధ్యలో క్యాల్గరీ, అంతే. లైక్ నీ ఆపర్చునిస్టిక్ ఎకానమీ బిల్డింగ్ సెంటర్స్ చాలా క్రౌడెడ్ ఉన్నాయి. అందుకని అసలు జీటీఏ అంటాం, గ్రేటర్ టొరాంటో ఏరియా, అసలు ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్. Yeah, and also Babai, US లో the ratio of immigrants or people moving into the country, students versus families is less. అంటే ఫ్యామిలీస్ తక్కువ మూవ్ అవుతాయి డైరెక్ట్గా వర్సెస్ స్టూడెంట్స్ యుఎస్లో. ఇక్కడ కెనడాలో the laws are the rules and laws towards immigration are equally ఫ్యామిలీస్ని చాలా మంది పిఆర్స్ నేరుగా అప్లై చేసుకొని వచ్చిన ఉన్నారు. దట్ మీన్స్ వాళ్ళకి మోర్ బయింగ్ పవర్ ఇమీడియట్గా ఉంటుంది. యూఎస్లో ఆస్తులో వాట్ ఎవర్ దే డైల్యూట్ అండ్ ఆల్సో దే సేవింగ్స్ ఫ్రమ్ ఏదో ఉద్యోగాలు చేసుకొని అండ్ ఆల్ దట్ వాళ్ళ దగ్గర కొద్దిగా చంక్ ఉంటుంది. సో వాళ్ళు వచ్చిన వెంటనే దే ఆర్ ఏబుల్ టు ఇన్వెస్ట్ దట్ మనీ. కానీ యూఎస్లో ఫ్యామిలీస్ తక్కువ మైగ్రెంట్స్ ఉంటారు కాబట్టి దట్స్ ఆల్సో వన్ ఫ్యాక్టర్ కెనడా. అక్కడ యూ ఆల్వేస్ హ్యావ్ టు ప్లే లాంగ్ గేమ్. స్టూడెంట్ అయ్యి జాబ్ తెచ్చుకుని అండ్ దెన్ ఈవెన్చువల్లీ యూ గెట్ మ్యారీడ్ అండ్ దెన్ యాజ్ యూ గ్రో యూ బై. సో అట్లీస్ట్ అక్కడ ఒక ఇమిగ్రెంట్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ 6 to 7 years పడుతుంది ఇన్ ఆర్డర్ ఫర్ దెమ్ టు బై సంథింగ్. ఇక్కడ స్టూడెంట్ గా వచ్చినప్పుడు బట్ ఇక్కడ బట్ ఈ మధ్యన నేను విన్నది ఏంటంటే ద పిఆర్లు ఇవ్వడం కొంచెం టైట్ చేశారని నిన్న, జస్ట్ కంట్రోల్. అదే స్కోర్ పెంచారు ఇది కంట్రోల్ చేయడానికి. అండ్ ఇంకొకటి యుఎస్లో చాలా ఏమంటారు వల్నరబుల్గా ఉంటారు కదా, స్టూడెంట్ అయినా H1Bలు వచ్చినా ఏమొచ్చినా అగైన్ ఇట్స్ లాటరీ ప్రాసెస్. సో ఒక స్టెబిలిటీ అంటే I-140 ప్రాసెస్లో కూర్చోవడానికి ఇట్స్ అట్లీస్ట్ 8 years, అంటే ఒక యావరేజ్ ప్రాబ్లీ 6 years అయి ఉండొచ్చు, కానీ చాలా లెంతీ ఉంటుంది. ఇక్కడ ఏముంది, స్టూడెంట్స్కి వస్తారు అండ్ పిఆర్ పిఆర్ ఇమీడియట్గా వచ్చేస్తుంది, రైట్? సో అప్పుడు వితిన్ 4-5 years వాళ్ళకి ఆ స్టెబిలిటీ వచ్చేస్తుంది. స్టెబిలిటీ వచ్చినప్పుడు దట్స్ వెన్ యూ టెన్ టు పర్చేస్ ఒక ఇల్లు ఈ కంట్రీలో ఉండగలిగేది. అక్కడ స్టెబిలిటీ ఉండదు కదా, సో చాలా రోజులు. కానీ ఇప్పుడు మారింది బాబాయ్ ఆ డెమోగ్రాఫిక్స్ అంతా, ఇప్పుడు మారింది. ఇప్పుడు అక్కడ ఈవెన్ దో దేర్ ఆన్ H1B మోర్ ఎక్స్పోజర్ వచ్చింది అండ్ దేర్ ఏబుల్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టఫ్. ఆల్ రైట్, అది రెంటింగ్ వర్సెస్ బయింగ్ అంటే అగైన్ ఒక ఫర్మ్ ఆన్సర్ లేదు. ఫర్మ్ ఆన్సర్ మా ఇద్దరి దగ్గర లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ఆల్ దీస్ వేరియబుల్స్ దట్ వి డిస్కస్డ్. సో మీ రీసెర్చ్ మీరు చేసి మీ పేరెంట్స్ ఆర్ మీ ఫ్యామిలీ ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళ దగ్గర సజెషన్స్ మస్ట్, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా నేర్చుకోవచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ అలాగే తీసుకోండి అని, జస్ట్ అన్నీ వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ, వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ, టేక్ అ వైజ్ డిసిషన్. ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఫైనాన్సెస్ టు సిచ్యువేషన్స్ కదా, అంటే డౌన్ పేమెంట్ ఇట్ డిపెండ్స్. మీరు కొందాం అనుకున్న ఇంటికి హౌ మచ్ డౌన్ పేమెంట్ యూ నీడ్ టు పే. అండ్ జస్ట్ ఫర్ ది రెఫరెన్స్ కావాలంటే లైక్ అట్లీస్ట్ కెనడాలో ఇఫ్ ఇట్ ఈస్ less than $1 million యూ హ్యావ్ ఆప్షన్ టు బీ వేరియబుల్ కదా, అంటే యూ కెన్ ఐదర్ చూస్ లెస్ దెన్ ఫస్ట్ హోమ్ బయర్ అయ్యండి less than $1 million అయితే యూ కెన్ పే మినిమం డౌన్ పేమెంట్ విచ్ ఇస్ 5% అంటారు. ఫస్ట్ 500 5% and then the next 500 7. It's all together it comes to 7.5% or something. If you're going above $1 million then ఖచ్చితంగా 20% పెట్టాలి. అక్కడే బాబాయ్ చెప్పినట్టు డౌన్ పేమెంట్ అనేది ఫరక్ పడుతుంది. ఇప్పుడు 1 million కొని 200,000 డౌన్ పేమెంట్ అంటే ఆ 200,000 మార్కెట్లో మీరు పుష్ చేసి మీ టువర్డ్స్ మీ ఇల్లు పెట్టి చాలా పెద్ద చంక్ అది. దాన్ని అప్రిసియేషన్ చూడాలనుకుంటా ఉంటారు, కానీ అది అలా కూర్చుంటుంది. అంటే అదే 200,000 యూ పుట్ ఎల్స్వేర్ ఇన్ ద మార్కెట్, 7% రిటర్న్స్ వచ్చినా యుల్ బీ హ్యాపీ. సో కానీ less than $1 million వెళ్ళినప్పుడు ద అమౌంట్ యూ పుట్ ఇస్ వెరీ లెస్. For example, 900 anko, probably you'll put around 80,000. So that's very fine line. So yeah, ఆ ఫ్యాక్టర్స్ అన్ని లెక్కేసుకొని హ్యావ్ టు డిసైడ్. నేనేం చేస్తాను నాకు తెలీదు, అప్డేట్ వస్తే చెప్తా మీకు. ఆల్ రైట్, ఇంకేమన్నా బాబాయ్? అంతే బాబాయ్. ఓకే,
Okay then. So this was ప్రాబ్లీ అనుకుంటున్నాం కొద్దిగా నాలెడ్జబుల్ డిస్కషన్ ఆర్ మీకు ఉపయోగపడే డిస్కషన్. ఆల్ రైట్, టేక్ కేర్, స్టే సేఫ్, సీ యూ గైజ్ ఇన్ అనదర్ ఎపిసోడ్. బాయ్.